పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో హల్చల్ చేసిన నకిలీ ఐపీఎస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 20వ తేదీన పవన్ కళ్యాణ్ పర్యటనలో ట్రైనీ ఐపీఎస్గా విధులు నిర్వహించినట్లుగా బలివాడ సూర్యప్రకాష్ డ్రామా చేశాడు. నకిలీ యూనిఫామ్తో ఫోటోలు తీసుకుని తన వాట్సాప్లో పెట్టుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఏపీ పోలీసులు అలర్ట్ కాగా హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. దీంతో నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ట్రైనీ ఎస్పీగా డ్రామాలాడిన సూర్యప్రకాష్ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని అడిషనల్ ఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు. యూనిఫామ్, నేమ్ ప్లేట్, బెల్ట్, జంగిల్ యూనిఫామ్ సీజ్ చేసినట్లు తెలిపారు. 20వ తారీఖున మనకు అక్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాబుజల్ల విలేజ్కి డిప్యూటీ సీఎం గారి పర్యటన జరిగింది. బలివాడ సూర్యప్రకాష్ అలియాస్ సూర్యప్రకాష్, సన్ ఆఫ్ లేట్ రవిటి బాబు, ఏజ్ 41 ఇయర్స్, ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే ఇతను ఒక యూనిఫామ్ వేసుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ అక్కడికి విజిట్కి వచ్చాడు. మనకు దుక్కేరు దాటిన తర్వాత ఏదైతే పార్కింగ్ ప్లేస్ నిర్దేశించబడిందో వర్షం వల్ల మొత్తం వెహికల్స్ అన్నీ కూడా మనం ఎంట్రన్స్ దగ్గరే ఆపేసాము. అక్కడే అన్ని వెహికల్స్ కూడా ఆపడం జరిగింది. ఓన్లీ జేపీ కాన్వాయ్లో ఉన్నటువంటి ఓన్లీ బాక్స్ వెహికల్ మాత్రమే మనం ప్లేస్కి పంపించడం జరిగింది. ఎక్కడ కూడా మనకు ఇతను వచ్చే టయానికి విఐపీ గారు ఆల్రెడీ పైన వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు అందరూ కింద అంతా కూడా మనకు పైన ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అయింది కాబట్టి ఆ టైంలో ఎవరు లేని సమయంలో వచ్చి ఫోటోలు తీయటం, ఒక 15-20 మినిట్స్లో ఫోటోలు దిగాడు. మళ్ళీ రిటర్న్ నైట్ నడుచుకుంటూనే కిందకి వెళ్ళిపోయాడు. అది జరిగింది కానీ విఐపీ ప్రాక్సిమిటీలో కానీ ఎక్కడ కానీ రాలేదు. జనవరి 2024లో నాకు సర్వీస్ వచ్చింది, ఐపీఎస్ వచ్చింది, నేను ట్రైనింగ్ వెళ్ళిపోతున్నానని మాయమాటలు చెప్పాడు. అతనికి సంబంధించిన బంధువులకి అందరికీ కూడా మాయమాటలు చెప్పాడు. హైదరాబాద్లో ఒక హాస్టల్లో వెళ్ళిపోయాడు. హాస్టల్లో వెళ్ళి అక్కడ కూడా అతనికి వచ్చే పెన్షన్తో మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ యూనిఫామ్ అవన్నీ కుట్టించుకోవడం, అవన్నీ ఫేక్ ఐడి కార్డులు తయారు చేసుకున్నాడు. దాంతోపాటు ఈ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో ఫోటోలు పెట్టడం యూనిఫామ్లో ఇవన్నీ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా యూనిఫామ్లోనే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు రిటర్న్ 2024లోనే సుమారుగా నవంబర్ లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ బొబ్బిలి, సాలూరు చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, యూనిఫామ్లో వెళ్ళడం ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత అదే సమయంలో ఇక్కడ విఐపీ ప్రోగ్రామ్ అనేది తెలిసింది. కేవలం మళ్ళీ ఫోటోలు తీసుకోవాలి, ఫ్రెండ్స్కి పంపాలి, ఒక ఈ ఫ్యాసినేషన్ మీద విఐపీ ప్రోగ్రామ్ ప్రాక్సిమిటీలోకి వచ్చాడు. వచ్చి ఈ బందోబస్తు చేసినటువంటి సిబ్బందితో ఫోటోలు దిగి అవన్నీ కూడా వాట్సాప్లో పెట్టడము. ఏంటంటే ఫేక్ చేసి అందరినీ నమ్మించి ఏదైనా మోసం చేయాలి, అతను రావాల్సిన ఈ దురుద్దేశం ఏదైతే ఉందో, ఆ ల్యాండ్కి సంబంధించిన ఏదైనా సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉందో, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఈ కార్యక్రమం అతను చేయడం జరిగింది. యాక్సెస్ కంట్రోల్ దగ్గరే మనము అందరితో పాటు స్టాప్ చేయడం జరిగింది.